రద్దీగా ఉండే రహదారిపై ఓ నిస్సహాయుడి ప్రాణాలు గాల్లో దీపంలా కొట్టుమిట్టాడుతున్న వేళ ఒక వైద్యుడి తక్షణ స్పందన, మానవత్వం ఆ నిండు ప్రాణాన్ని నిలబెట్టింది. గుంటూరులోని లలిత హాస్పిటల్ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాఘవ శర్మ రోడ్డు ప్రమాదంలో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఓ వ్యక్తికి అంబులెన్స్ వచ్చేలోపే సీపీఆర్ చేసి ప్రాణాపాయం నుంచి బయటపడేలా చేశారు. ఈ సంఘటన డాక్టర్ శర్మ అంకిత భావాన్ని, వృత్తి పట్ల ఆయనకున్న నిబద్ధతను మరోసారి చాటింది. ఆదివారం రాత్రి 8:30 గంటల సమయంలో బెంగళూరు నుండి విజయవాడకు విమానంలో వచ్చి గుంటూరుకు తిరిగి వస్తున్న డాక్టర్ రాఘవ శర్మ విజయవాడ విమానాశ్రయం నుండి గుంటూరు వైపు వస్తుండగా ఒక విషాదకర దృశ్యాన్ని చూశారు. 2 బైకులు ఢీకొని జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి రోడ్డుపై తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఆ వ్యక్తి భార్య భయంతో, ఆవేదనతో పెద్దగా కేకలు వేస్తూ ఏడుస్తూ ఉండడం డాక్టర్ శర్మ దృష్టిని ఆకర్షించింది. వెంటనే తన కారును ఆపి రోగి వద్దకు పరిగెత్తిన డాక్టర్ శర్మ పరిస్థితిని అంచనా వేశారు. ఆ వ్యక్తి తల నుండి రక్తం కారిపోతోంది. స్పృహలో లేడు. ముఖ్యంగా ఆయన నాడి కొట్టుకోవడం లేదని గ్రహించిన డాక్టర్ శర్మ ఏమాత్రం ఆలస్యం చేయకుండా సీపీఆర్ చేయడం ప్రారంభించారు. కొన్ని నిమిషాల పాటు ఆయన చేసిన అవిరామ కృషి ఫలించింది. స్పృహ కోల్పోయిన ఆ వ్యక్తి కళ్లు తెరిచాడు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. డాక్టర్ రాఘవ శర్మ కేవలం ప్రథమ చికిత్సతో ఆగకుండా స్వయంగా ఆ రోగిని మోసుకుని వెళ్లి అంబులెన్స్లో ఎక్కించి తక్షణమే ఆసుపత్రికి తరలించారు. రోగి పేరు దుర్గా ప్రసాద్ అని, ఆయన గన్నవరం వాసి అని తెలిసింది. ఈ సంఘటన జరిగిన వెంటనే అటుగా వచ్చిన ట్రాఫిక్ సీఐ ప్రసాద్ ట్రాఫిక్ను క్లియర్ చేయడంలో సహాయపడి రోగికి సకాలంలో సహాయం అందించినందుకు డాక్టర్ శర్మకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. డాక్టర్ రాఘవ శర్మ చూపిన ఈ మానవత్వం, తక్షణ స్పందన ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.